ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తెలుగు బైబిల్ నాలెడ్జ్ ఛానల్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరట శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మనం లాస్ట్ వీడియోలో క్రైస్తవ పురుషులు జుట్టును పెంచుకోవచ్చు అనే అంశం పైన మనం మాట్లాడుకొని ఉన్నాం. ఆ వీడియోని కనుక ఒకవేళ చూడకపోతే ఇప్పుడు మీకు పైన సజెస్టెడ్ వీడియోస్లో కనిపిస్తుందండి, ఆ లింక్ని క్లిక్ చేయండి, మీరు అది చూడవచ్చు. దానిలో మనం క్రైస్తవ పురుషులు జుట్టును పెంచుకోకూడదు అని చెప్పి నేర్చుకున్నాం. అయితే మరి పాత నిబంధన కాలంలో నాజీరు చేయబడిన వారు జుట్టును పెంచుకోవాలి కదా, మరి దానికి ఆన్సర్ ఏంటి అని చెప్పి ఒకవేళ ప్రశ్న వస్తే ఆ అంశాన్ని మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం అని చెప్పి అనుకున్నాం కదా. సో అదే ఈ వీడియో. నాజీరుగా ఉండేవారు జుట్టును ఎందుకు పెంచుకోవాలి, ఇది మన అంశము. సో మనం తెలుసుకుందామండి. ముందుగా అసలు నాజీరు అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం తెలుసుకుందాం. చూడండి ఒకసారి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను, ద్రాక్షారసపు చెరకనైనను మద్యపు చెరకనైనను త్రాగవలదు, అదే ద్రాక్షారసమునైనను త్రాగవలదు, పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకున్న దినములన్నిటిలో మంగళగత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండే దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును. సో ఇక్కడ మనం చదువుకున్న దానిలో నాజీరు అంటే ఏంటో అక్కడ తెలుపబడిందండి. నాజీరు అంటే ప్రత్యేకముగా ఉండుట. దేవుని కొరకు కొన్ని రోజులు, కొంత వ్యవధి, కొంత కాలము వరకు వారు ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి మొక్కుకునేవారు నాజీరు అని చెప్పి పిలువబడతారు. అయితే ఈ నాజీరులో ఉన్న అంశాలు ఏంటి అంటే వారు మద్యాన్ని ముట్టకూడదు, ద్రాక్షకాయలకి సంబంధించినదేది వారు ముట్టుకొనకూడదు, తీసుకొనకూడదు, తాగకూడదు. అంటే మద్యాన్ని కానీ లేదా ద్రాక్షకాయలు తినడమే కానీ పై తోలుని తినడమే కానీ చెరకను కానీ అంటే ద్రాక్షారసపు చెరకను కానీ వీటినేవి వారు ముట్టుకొనకూడదు. ఇవి విధి విధానాలు. తర్వాత రెండోది వచ్చేసరికి వారి తల మీద మంగళకత్తి పడనీయకూడదు. వారి తల మీద ఎలాంటి మంగళకత్తి పడకూడదు. వారు ఆ నాజీరు ఉన్న టైం అంతటిలో కూడా జుట్టు కత్తిరించుకోకూడదు. ఎంత ఎదిగితే అంతవరకు ఎదగనివ్వాలి జుట్టు. అదే ఇక్కడ చెప్పబడుతుందండి. ఈ అంశం మొత్తంలో కూడా మనకి తెలియజేయబడింది. నెక్స్ట్ చనిపోయిన వారిని కూడా ముట్టుకోకూడదు. ఇవి నాజీరులో ఉన్న లక్షణాలు. ఒక వ్యక్తి నాజీరుగా ఉన్నాడు అంటే అతడిలో ఈ విధి విధానాలు కనిపించాలి. మొదటిసరికి ద్రాక్షకాయలకి సంబంధించినదేది ముట్టుకొనకూడదు. తన తల వెంట్రుకలు పెంచుకునే ఉండాలి కానీ ఆ వ్యవధి కాలంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం అనుకుంటే ఆ సంవత్సరంలో అతడు జుట్టు పెంచుకోవాలి. ఆ సంవత్సరం మొత్తంలో కూడా జుట్టు కత్తిరించుకోవటం అనేది కానీ గుండు చేయించుకోవటం అనేది కానీ ఇలాంటిదేమీ ఉండకూడదు. అంటే తన తల వెంట్రుకల మీద మంగళకత్తి అన్నది పడకూడదని చెప్పి తెలియజేశాడు. ఇక మూడోది చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ నాజీరు గురించి మనం ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే మనకు బాగా కనిపించే వ్యక్తి సంసోను అండి. సంసోను తర్వాత మానోహ భార్య. దేవదూతలు వచ్చి మానోహ భార్య దగ్గరికి వచ్చి నీకు కుమారుడు పుడతాడు, అతడు పుట్టినప్పటి నుంచే నాజీరుగా పుడతాడు, ప్రత్యేకింపబడినవాడు, దేవుని పని కోసం పుట్టినవాడు అని చెప్పి తెలియజేస్తాడు దూత వచ్చి. అయితే ఆ పుట్టే క్రమంలో మానోహ భార్యను కూడా కాస్త ప్రత్యేకంగా ఉంచుతాడు. అది చూడండి ఒకసారి.
న్యాయాధిపతుల గ్రంథం 13:2 ఆ కాలమున దాను వంశస్థుడును జోర్య పట్టణస్థుడునైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే, కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో ఇక్కడ చూసినట్లయితే మానోహ భార్యకి సంసోనుని అనుగ్రహించడానికి దూత వచ్చి అనుగ్రహించాడు. అయితే నీకు కుమారుడు పుట్టేంత వరకు కూడా నువ్వు ద్రాక్షారసం దేనిని కూడా నువ్వు ముట్టుకోకూడదు అని చెప్పి తెలియజేశాడు. తర్వాత ఈ సంసోను పుట్టినప్పటి నుంచే నాజీరు, దేవునికి నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, ఒక వ్రతంలో ఉన్నవాడు అని చెప్పి దేవుడు తెలియజేశాడు. అయితే సంసోను పుట్టినది మొదలుకొని చనిపోయేంతవరకు కూడా తన తల మీద మంగళ కత్తి పడకూడదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. మనకి నాజీరులో ఉండే వాళ్ళ లక్షణాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ సంసోన్ని మీకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. నాజీరులో ఉండేవారు తన తల మీద మంగళ కత్తి పడకూడదు. ఇప్పుడు సంసోను కూడా నాజీరులో ఉన్నాడు కాబట్టి తన తల మీద మంగళ కత్తి పడకూడదు. కానీ వేశ్యకు లోనైపోయిన తర్వాత సంసోని యొక్క రహస్యాన్ని ఆ వేశ్యకు తెప్పిన తర్వాత ఫిలిష్తీయులు సంసోని యొక్క తల వెంట్రుకలు తీసేశారండి. అక్కడితో నాజీరు అన్నది పోయింది. అప్పుడు ఫిలిష్తీయుల చేతికి బందీ అయిపోయాడు సంసోను. అంటే నాజీరులో ఉన్నవాడు జుట్టును కత్తిరించుకోకూడదు అని చెప్పి ఆజ్ఞ ఉంది కాబట్టి దాని ప్రకారము సంసోన్ని అక్కడ ఆ జుట్టును కత్తిరించేసి సంసోన్ని బంధించేశారు ఫిలిష్తీయులు. ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, క్రైస్తవ పురుషులు జుట్టు పెంచుకోకూడదు అని చెప్పినప్పుడు ఈ నాజీర్లు ఎందుకు పెంచుకోవాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకు పెంచుకోవాలి అని చెప్పాడు ఏంటంటే, ఫస్ట్ది దేవుని యొక్క ఆజ్ఞ, రెండవది వచ్చేసరికి ప్రత్యేకంగా కనబడటానికి. ఒక పురుషుడికి షార్ట్ హెయిర్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆ పురుషుడు లాంగ్ హెయిర్ పెంచుకున్నాడు అనుకో, ఇతడు వ్రతంలో ఉన్నవాడు, ఇతడు ప్రత్యేకింపబడినవాడు. సో ఇతనికి మనము వ్రతంలో ఉన్నాడు కాబట్టి అతన్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి తెలియజేయబడ్డానికండి ప్రత్యేకంగా ఉండటం. ఆ జుట్టుకు క్వాలిటీ ఉన్నది అది. ఎందుకంటే వారు తినాల్సిన విధి విధానాలు ఏంటంటే ద్రాక్షారసపు సంబంధించినది ఏది కూడా వారు ముట్టుకోకూడదు. అయితే ఆ ప్రదేశంలో ద్రాక్షారసంను ఎక్కువగా తాగుతారు. సో ద్రాక్షారసంను ఎక్కువగా త్రాగుతారు కాబట్టి ఏ విందులో అయినా సరే ద్రాక్షారసాన్ని అందించడానికి ట్రై చేస్తారు. అదే ఇప్పుడు జుట్టు పెంచుకున్న ఒక పురుషుడు కనిపించాడు అనుకోండి, అతడు నాజీర్లో ఉన్నవాడు కాబట్టి అతనికి ఇవ్వకూడదు అని చెప్పి తెలియజేయడానికి ప్రత్యేకముగా ఉండడానికే ఆ జుట్టు పెంచుకోవటం అన్నది దేవుడు అక్కడ తెలియజేశాడు. అది కూడా కొంత వ్యవధే. నాజీరు అంటే కొంత వ్యవధి కాలం వరకే. మనోహ భార్యను చూసాం, ఆ 9 నెలల వరకే ఆవిడ నాజీర్లో ఉందండి. ఇలా నాజీర్లో ఉన్నవాళ్ళు కొంత వ్యవధి వరకు. ఇప్పుడు ఈ సంఖ్యాకాండ 6వ అధ్యాయంలో కనుక మనం చదివితే రాయబడి ఉంటుంది, మీరు నాజీరగుటకు నిర్ణయించుకున్న కాలము అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆ నాజీరు ప్రత్యేకంగా ఉండడానికి 6 నెలలు నిర్ణయించుకోవచ్చు, 9 నెలలు నిర్ణయించుకోవచ్చు, వారం నిర్ణయించుకోవచ్చు, సంవత్సరం నిర్ణయించుకోవచ్చు, అది వారి ఇష్టం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారు మనం తెలుసుకున్నది ఏంటి అంటే, క్రైస్తవ పురుషులు జుట్టు పెంచుకోకూడదు. మరి నాజీర్లో ఉన్నవాళ్ళు ఎందుకు పెంచుకుంటున్నారు అంటే ప్రత్యేకంగా కనబడటానికి. ఆ ప్రత్యేకంగా కనిపించినప్పుడు ఎవరు కూడా వారిని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి, ఆహార పదార్థంలోనే కానీ, చనిపోయినప్పుడు కానీ, మరి దేనిలో అయినా సరే. అందుకోసం మంగళకత్తి తల మీద పడనీయకూడదు అని చెప్పి తెలియజేశాడు దేవుడు. ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. సంసోన్ గురించి చెప్పారు కదా, మరి సంసోన్ యొక్క బలం జుట్టులో ఉందా? మంగళకత్తి పడంగానే ఆ జుట్టు తీసేయంగానే సంసోన్ బలం పోయిందని చెప్పారు. సంసోన్ బలం పోయింది అప్పుడు అంటే జుట్టులో బలం ఉంటుందా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అసలు ఇంతకు సంసోన్ బలం జుట్టులో ఉందా లేకపోతే మరెక్కడ ఉందా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రభునామని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.